పేరు చెల్లిపోయిన బంగారాజు సన్నాపు రాము రెండవ కుమారుడిని. రాంపురం గ్రామం పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా. రాంపురం గ్రామంలో 7వ వార్డు మంచినీటి కోనేరు. గ్రామంలో మంచినీటి అవసరాలు తీర్చే ఈ చెరువుని కమ్యూనిటీ హాల్తో మాజీ జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, స్థానిక ప్రెసిడెంట్ గ్రామ సర్పంచి వాళ్ళ ఆవిడ ఎంపీటీసీ రెడ్డి వరలక్ష్మి, పెందుర్తి మండల ప్రెసిడెంట్, వీరు చెరువుని కప్పేయడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ఈ చెరువుని కాపాడవలసిందిగా అందరినీ కోరుచున్నాను. 7వ వార్డు, 6వ వార్డు, 8వ వార్డుకి ఇంకో బోరు సప్లై అవుతున్నది. చెరువుకి 100 అడుగుల దూరంలో ఉన్నవి ఈ బోర్లు. ఈ చెరువే కానీ పూర్తి చేస్తే అక్కడికి బోర్లకి వాటర్ సప్లై అందక చెరువు వాటర్ నిల్వ సప్లై అయ్యే ఆస్కారం లేదు. కనుక ఈ చెరువు కప్పకుండా ఉండాలని నా యొక్క కోరిక. గ్రామ సర్పంచి వాళ్ళ తమ్ముడు గారు ఏమంటున్నారంటే క్యాస్ట్ ఫీలింగ్తో తిడుతున్నారు. ఎవరైనా మంచిగా ముందుకెళ్తే మీరు గొల్లవాళ్ళు, ఎర్ర గొర్రెవాళ్ళు మీరే మాత్రం నా ముందు 1995 నుంచి మా అన్ని రాజకీయ చరిత్ర, ఆ చరిత్రలో వయసు అంత కూడా లేదు. నీ వయసు నువ్వే మాత్రం మా ముందు పదవులు ఉన్నాయి. నువ్వు సామాన్య వ్యక్తుడివి, నువ్వు కాపాడుకోలేవు. మేము కడతాం, నీకు దమ్ముంటే ఆపుకో. మొత్తం అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. 80 సర్వే నెంబర్ అండి, ఎక్స్టెన్షన్ 2 ఎకరాల 46 సెంట్లు అండి. ఈ చెరువును కాపాడవలసిందిగా నేను కోరుచున్నాను. సరిహద్దులు నిర్ణయించి దానికి కంచె వేయవలసిందిగా కోరుచున్నానండి. కమ్యూనిటీ హాల్కి అయితే మేము వ్యతిరేకం కాదు. చెరువులో కాకుండా బయట స్థలం ఉన్నది, దానికి మేము అందరం స్థానికంగా చూపించాం. దాని పేరుతో సగం పూర్తి చేసి వాళ్ళ సొంత యొక్క భూములకి రహదారి నిర్మించుకోవాలని ఈ ఆలోచన చేస్తున్నారండి. రెడ్డి నారాయణరావు గారు జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్, ఎక్స్ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచి, వాళ్ళ ఆవిడ గారు ఎంపీటీసీ మండలం ప్రెసిడెంట్ కూడా. ఈ ఆవిడ పేరు రెడ్డి వరలక్ష్మి. పదవులు ఉన్నాయి, నువ్వే మాత్రం సామాన్య వ్యక్తుడివి, నువ్వు కాపాడుకోలేవు, మీరు ఎర్రి గొల్లవాళ్ళు అని క్యాస్ట్ ఫీలింగ్తో కూడా తిడుతున్నారండి.